వినాయకుడి నిమజ్జన మనం ఇంట్లోనే తేలిగ్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అందరికీ సముద్రాలు, నదులు, చెరువులు అవన్నీ అవైలబుల్‌గా ఉండవు కదా! సో, అందుకని సిటీలో ఉన్న వాళ్ళకి మెయిన్‌గా హెల్ప్ అవుతుంది. మనం వినాయకుడిని ఎక్కడైతే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని, ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి. అక్కడే ఒక టబ్ పెట్టుకోవాలి. కంటైనర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ బాత్రూమ్‌లో ఉపయోగించేవి పెట్టుకోవద్దు. గిన్నెలు కానీ, లేదంటే ఏదైనా శుభ్రంగా ఉన్న వస్తువు పెట్టుకొని, దాంట్లో వాటర్ పోసుకొని, పసుపు, కుంకాలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు అదే బకెట్‌లో ఉన్న వాటర్‌లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసుకోవాలి. కొంచెం పూలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా పుణ్యనదిలోని వాటర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్‌ని కలుపుతూ పుణ్యనదుల పేర్లు చెప్పుకోవాలి. నెక్స్ట్ వినాయకుడికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టిన తర్వాత వినాయకుడిని కదిలిచ్చి నిమజ్జనకు తీసుకెళ్ళాలి. నిమజ్జనకు తీసుకొచ్చినప్పుడు జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ నేను పైన చెప్తున్న శ్లోకాన్ని చదువుతూ వినాయకుడిని నిమజ్జన చేయాలి. విగ్రహం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్‌ని మొక్కలకి పోసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.